కాఫీ తాగావా? రా. రమణన్గా వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకో. వైశ్వ అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపం తరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది. అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూశాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులో కనిపెట్టిన భాషే ముద్దు. లైఫ్ అంతా నీతో ఈ భాషలోనే మాట్లాడాలని. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నా? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు. తొందరగా రా, తొందరగా రా అన్నా. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా.